ఇరాన్తో భీకర యుద్ధం సాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. వాషింగ్టన్ డీసీలోని శ్వేత సౌధంలో ఒక రహస్య భూగర్భ బంకర్ను నిర్మిస్తున్నట్లు స్వయంగా ట్రంప్ వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైట్ హౌస్లో కొత్తగా కడుతున్న బాల్ రూమ్ కింద అత్యంత పటిష్టమైన సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ భారీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. ఇది కేవలం గది మాత్రమే కాదు, యుద్ధ సమయాల్లో అధ్యక్షుడికి అభేద్యమైన కోటగా పనిచేయనుంది. ఈ కొత్త నిర్మాణంలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త బాల్రూమ్లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ దాడులను తిప్పికొట్టే యాంటీ డ్రోన్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వటంతో పాటు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వంటి కీలక కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. గతంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ఉండేది. అయితే వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో దాన్ని తొలగించి ఇప్పుడు దాని స్థానంలో మరింత అత్యాధునిక సౌకర్యాలతో ఈ కొత్త బంకర్ను నిర్మిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బంకర్ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పారు. అయితే అమెరికా సైన్యం శ్వేత సౌధంలో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని ఆమె ధృవీకరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ప్రైవేట్ సంస్థల ఆర్థిక సహకారంతో ఈ బాల్ రూమ్ను కట్టించుకుంటున్నారని సమాచారం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ శత్రువుల దాడుల నుంచి అధ్యక్షుణ్ణి కాపాడటమే ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ బంకర్ నిర్మాణంపై అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నిర్మాణం చేపట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గానీ ప్రజా పరిశీలన గానీ లేదని నిపుణులు మండిపడుతున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ సంస్థ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రైవేట్ నిధులతో ప్రభుత్వ భవనాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఒకవైపు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోంది. మరోవైపు ట్రంప్ తన చుట్టూ భద్రతా వలయాన్ని పెంచుకుంటున్నారు. శ్వేత సౌధం కింద నిర్మిస్తున్న ఈ మాయాలోకం యుద్ధ సమయాల్లో ట్రంప్కు ఎంతవరకు రక్షణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.